ఇక్కడ చూడండి హనుమాన్ గడికి వచ్చే మార్గం అనమాట. అక్కడ హనుమాన్ గుడి. ఇదేమో ఇట్లా వెళ్తే చూడండి, ఇది కూడా ఎంత బాగా చేసిరు అనమాట. రోడ్డు చాలా వైడ్ చేసిరు అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అయోధ్య మొత్తం ఫుల్ డెవలప్డ్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంకా గుడి కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. మీకు కూడా తెలుస్తుందని అని అనుకుంటున్నా. మైక్ లూజ్ అయింది, టైట్ చేశా. ఇది అనమాట వెనుక చూడండి ఎంత బాగుందో, పెద్దగా వైడ్గా వేసింది. దశరథుని యొక్క మహల్ ఇక్కడ ఉంది అన్నాడు. బోర్డు రాసింది చూడండి, దశరథ్ జీ కా రాజ్ మహల్ అని. ఇదే అనమాట మహల్. చూసారు కదా మీరు దశరథ మహల్ని. ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఇది మనకు హనుమాన్ గఢ్ నుంచి కొంచెం ముందరకు వస్తూనే ఉంటుంది అనమాట. రైట్ సైడ్కి చూడండి, ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఇదేమో అక్కడ నుంచి ఎంట్రన్స్ చూపించాను కదా, ఇది లోపల నుంచి అనమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తుందా, ఇది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది అనమాట మహల్. ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నారు మనకు. డేట్ కూడా మెన్షన్ చేసిండ్రు, 22/2024 వరకు. అంటే 20వ తారీఖు 2వ తారీఖు వరకు. అంటే ఇంకొక 4 రోజులు, దాదాపు 4 రోజులు ఉన్నాయండి. ఆ సెకండ్ నెల వరకు అనమాట ఫ్రీ ఫుడ్ అవైలబుల్ చేస్తున్నారు. ఇది దశరథ మహల్. లోనికి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి చెప్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోని అలాగే చూస్తూ ఉండండి. చూడండి ఇదంతా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ ఫుడ్ కూడా తినేది ఎలా ఉందో చెప్తాను. లోపలికి ఇలా వెళ్తున్నాం దశరథ్ మహల్ లోపలికి. ఇదన్నమాట మనం వెళ్ళే ప్లేస్. ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇదంతా దశరథ్ మహల్. రాముడు ఆడుతున్న ప్రదేశం ఇదంతా. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఆడుతున్న రాముడు అని చరిత్ర చెప్తుంది. నేను కాదు చెప్పేది. నీకు తెలుసా అని ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు. చెప్పేది చరిత్ర అని నేను కాదు. నేను కూడా చరిత్ర మాత్రమే చెప్తాను. ఇదండి లోపలికి వెళ్ళే దారి. ఇది లోపలికి వెళ్ళే దారి. చూడండి ఏడ చూసినా రాముని నామాలతో మారిమోగిపోతుంది అసలు. చూడండి ఎలా ఉంది ఇక్కడ సైడ్ మొత్తం లైన్. చూడండి ఎలా ఉంది. చూడండి మొత్తం చుట్టుపక్కల 4 మూలలు 4 ఉందండి. 4 మూలలకా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ముందరికి చూపిస్తాను నీకు. ఇదో ఇక్కడ ఏమనిపిస్తుందా, ఇదంతా మహల్. రాముడు ఆడుకున్న ప్రదేశం అనుకోండి. గంట ఉంది, కట్టి పెట్టి కొడతారండి. ఎంత అందంగా ఉంది కదా, చాలా బాగుంది. చాలా 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 బాగుంది. లోపలికి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దశరథ్ మహల్ లోపలికి వచ్చినాం మేము ఇప్పుడు. ఇక్కడ అందరూ భజనలతో మారుమోగిపోతుంది అనమాట. చూడండి మీకు చూపిస్తా అందరిని ముందు. చూడండి రాముల యొక్క విగ్రహం ఓపెన్ చేస్తాం అనమాట. ఇలా ఉంది కదా, శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 చూసారు కదా ఇలా భజనలతో మారుమోగిపోతుంది ఇక్కడ. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుని బొమ్మ కూడా ఉందన్నమాట. చాలా ఉన్నాయి. ఇక్కడ సైడ్ మీకు ఇంకొకటి చూపిస్తాను. దశరథుడు, రాముడు, తర్వాత దశరథుని భార్య, తర్వాత రాముడు లక్ష్మణులు కూర్చున్న ఫోటోని ఇలా రాశారు. చూడండి సారీ, ఇది దశరథుడు వాళ్ళ 4 భార్యలు అన్నమాట ఇక్కడ కూర్చున్నారు. అర్థమైందా? చూడండి ఇంత బాగా గీస్తున్నారు బొమ్మ. ఇది బయట సైడ్ నుంచి వ్యూ, లోపల నుంచి వ్యూ అవుతుంది. ఇది లోపల సైడ్ నుంచి వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ. మీకు సెంటర్లోకి వెళ్ళి చూపిస్తే ఇంకొకసారి. ఇది సెంటర్, నేను వచ్చిన సెంటర్. ఇది బయట సైడ్ నుంచి నేను వచ్చిన ప్రదేశం. ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇది నేను కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది చూడండి. నేను ఇప్పుడు చూపించాను. ఇది ఇలా చుట్టూ ఉంటుంది అన్నమాట. ఇలా చుట్టూ అక్కడ భజనలు చేస్తున్నారు. ఇందాక మీకు భజనలు చూపించానా, అదనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఇంకా టైం కాలేదని ఓపెన్ చేయలేదు. అది చరిత్ర చెప్పిన దాని ప్రకారం ఇక్కడ రాముడు పుట్టిండని. అంటే రాముడు ఒకసారి పైన చూడండి ఎలా ఉందో.
నిజంగా మహల్ అంటే ఇలాగే ఉంటుంది. పైన ఎలా ఉంది ఇది ఇక్కడ సైడ్ ఇలా కూడా చాలా బాగుంది కదా. ఇలా ఆ క్రౌడ్ అంతా వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను. వీడియో మంచిగా ఇంకొంచెం మంచిగా తీస్తాను. క్రౌడ్ అంతా వెళ్ళిపోతే ఓకే. అయిపోయింది దశరథ్ మహల్ టూర్. చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో చూడండి. ఇదేనమాట దశరథ్ మహల్. ఆల్రెడీ మీకు లోపల నుంచి చూపించానుగా. ఇప్పటికైతే దశరథ్ మహల్ టూర్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇంకొకటి రాముడు దశరథ్ మహల్ బయటనే మనకు హెల్త్ క్యాంప్ కూడా పెట్టిండ్రు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుంటే డైరెక్ట్గా వచ్చి హెల్త్ క్యాంపులోకి మీరు సంప్రదించండి. ఆడ మనకు మెయిన్ టెంపుల్ దగ్గర కూడా ఒక హెల్త్ క్యాంప్ ఉంటుంది లైన్లో. ఇక్కడ కూడా ఒక హెల్త్ క్యాంప్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది దశరథ్ మహల్. దీని పక్కనే మీకు హెల్త్ క్యాంప్ కూడా ఉంది. మీకు కావాల్సింటే హెల్త్ క్యాంప్కి వచ్చి మీరు చెకప్ చేసుకోవచ్చు. ఏమైనా అనారోగ్యం ఉన్నా మీరు చూసుకోవచ్చు. ఇది హెల్త్ క్యాంప్. ఓకే, ఇదేనమాట. ఏమైనా అనారోగ్యం ఉంటే ఈ దశరథ్ మహల్ పక్కనే ఉంది. ఇది వచ్చి మీరు చూపించుకోవచ్చు. ఇంకా రాలేదా? మనం ఇప్పుడు రాముడు జలసమాధి అయిన ప్లేస్కి వచ్చినాము. దీన్ని రామ్కి పైడి అంటారు. ఇక్కడ చూసినరా కాలువని, ఒకప్పుడు ఎంతో దరిద్రంగా ఉన్న కాలువని రామ జన్మభూమి ఒక గుడి రిపేర్ చేసిన తర్వాత దీన్ని కూడా కొత్తగా రిపేర్ చేసి ఎంత నీట్గా ఉన్నాయో ఒకసారి నీళ్ళు చూడండి. దగ్గర నుంచి అయినా సరే చూడండి ఎలా ఉన్నాయో నీళ్ళు. చూసినా అందరూ స్నానం చేస్తున్నారు చాలా మంచిగా. చూడండి అక్కడ నుంచి అక్కడ వీనది కనిపిస్తుందా, అది లతా మంగేష్కర్ చౌక్. అక్కడ చాలా చౌకులు ఉన్నాయి, చాలా మంచిగా డెవలప్ చేసిండ్రు. అయోధ్యను డెవలప్ చేసే ఒక ఈ వీడియోలో మొత్తం అసలు అక్కడ కనిపిస్తున్న మొత్తం వీధులన్నీ చాలా అద్భుతంగా డెవలప్ అయినాయి. ఒక్కసారి అక్కడ అటు చూడండి ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. రామ్కి పౌడీనో అర్థం కాదు తెలియదు, కానీ పైన నేను రాస్తాను అనమాట. ఒకవేళ అదైతే చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎంత మంది ఉన్నారు. అటు నుంచి కూడా లతా మంగేష్కర్ చౌక్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. అటు చూడండి ఎలా ఉంది, అక్కడ సైడ్ లతా మంగేష్కర్ చౌక్ చూడండి. ఇలా అక్కడ చూడండి ఎప్పుడు అలా కనిపిస్తూనే ఉంటుంది. ఈ అయోధ్యలో ఎప్పుడు ఒక చోట మనకు ఎప్పుడు అన్నదానాలు, మనకు పాలు, టీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు అనమాట. అన్నీ ఫ్రీగా నడుస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ ప్రకారం చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. అసలు మనం ఊహించలేము. మామూలు వీధులు కూడా ఒక అద్భుతమైన ప్లేస్ లాగా ఉన్నాయి. అసలు హనుమాన్ గుడి దగ్గర అయితే మైండ్ బ్లోయింగ్, అసలు సూపర్గా ఉంది. మీరు ఖచ్చితంగా రావాల్సిందే. అందరూ అనుకుంటున్నారు దర్శనానికి లేట్ అవుతుందని. దర్శనానికి ఏం లేట్ అవ్వట్లేదు, 15 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ఏమో ఒక వీకెండ్స్లో ఏమన్నా లేట్ కావచ్చు, కానీ జనరల్గా అయితే చాలా బాగుంది. గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. చూడండి ఇంకా ఈడ కూడా జై శ్రీరామ్ నినాదాలే, సూపర్గా ఉంది. అసలు మీకు ఒకసారి కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది. మీరు కూడా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ లతా మంగేష్కర్ చౌక్ ఉంది. మేము వెళ్ళిన తర్వాత లతా మంగేష్కర్ చౌక్ కూడా మీకు చూపిస్తా. అక్కడ వీణ ఉందా, అక్కడ మొత్తం చాలా రామాయణం గురించి అక్కడ చూడండి. మొత్తం అక్కడ లతా మంగేష్కర్ చౌక్ దగ్గర మొత్తం రామాయణం గురించి కావాల్సిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రామాయణంలో ఒక్కొక్క ఘట్టానికి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళబోతున్నాం. అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్, అలాగే చాలా చౌక్లు ఉన్నాయి. అక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరిగింది, ఎలా జరిగింది. ఎంత అద్భుతమైన ప్రదేశం చూడండి, ఎంత బాగుంది. హిడెన్ గుడి ఆఫ్ అయోధ్య చూడండి, ఎంత బాగుంది. చూడండి సూపర్గా ఉంది. లోపలికి సూపర్ ఎక్సలెంట్గా ఉంది. అసలు ఆ లైటింగ్కి ఈ ఎంట్రీకి అదిరిపోయింది. లోపలికి వెళ్తున్నాం మేము. ఇప్పుడే గుడి చూపిస్తున్నాం కదా, అది లోపల అంతా తడిగా ఉంది. అదిరిపోయింది. ఎంట్రెన్స్ అమ్మవారు ఉన్నారు చూడండి. అమ్మవారిని మొక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట లోపలికి. శివుని గుడి ఉంటుంది అక్కడ మనకు అది ఉంది, బోరింగ్ ఉంది. కాకపోతే నీళ్ళు వేయలేవు, మొత్తం మూసుకుపోయింది ఒక బోరింగ్. తర్వాత శివుని ఎంట్రన్స్ అక్కడ నుంచి కూడా రావచ్చు మనం. ఇక్కడ శివలింగం ఇవన్నీ నందులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఎన్ని నందులు 1 2 3 వినాయకుడు కూడా ఉంది చూడండి. ఇవన్నీ శివుడు
గంటలు కొడుతున్నాం. సూపర్గా ఉంది లోపల మాత్రం. అసలు ఇది మెయిన్ గుడి లోపలికి. ఇదంతా పైన అదంతా ఏదో వేరే ఇల్లులా ఉందన్నమాట. లోపల పూజ చేస్తున్నాము. ఇది జరిగింది గుళ్ళో. ఇది అనమాట ఉందన్నమాట. చాలా బాగుంది లోపల మాత్రం. ఆర్కిటెక్చరు అన్నీ ఒకటేలా ఉన్నాయి. ఒక దశరథ మహల్ కానీ, తర్వాత హనుమాన్ గడి కానీ, తర్వాత ఇది కానీ అసలు రంగులలో పిల్లర్లలో సేమ్ ఉందన్నమాట యాజ్ ఇట్ ఈస్. చూడండి కనిపిస్తున్నందుకు పైన ఎంత అద్భుతంగా ఉంది. మొత్తం ఒకటేలాగా ఉంది. మొత్తం అయోధ్య మొత్తం సేమ్ లుకింగ్, సేమ్ ఒకటేలాగా ఉంది ఆర్కిటెక్చర్. పైన చూడండి అది వాళ్ళు ఏదో దేవకన్యలాగా ఉన్నారు. వాళ్ళు ఎంత బాగుంది. వాళ్ళు ఎవరో మనకు క్లియర్గా తెలియదు. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. లోపల శివుని చూడలేకపోయినాం, లోపల పూజ జరుగుతుంది కాబట్టి. ఒకవేళ మీకు మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇటు కిందకి అండర్ గ్రౌండ్లో కూడా ఒకటి ఉంది, చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది అండర్ గ్రౌండ్ అనమాట. ఈ శివుని టెంపుల్ చూపించిన కదా, దీంట్లో అండర్ గ్రౌండ్ ఎంత ఎలా ఉంది చూడండి. మొత్తం దేవతా విగ్రహాలు. ఇదిగో శివుని ఎన్ని శివుడు ఉన్నాడు. ఇదో రకంగా శివుడు, ఈడో రకంగా నందితోన, ఈడు చూడండి పులి చర్మంతోన, ఈడుతో శివుడు ఎట్లా ఉన్నాడు, అర్ధనారీశ్వరుడు. ఈడు శివుడు కలశాలతోన, శివుడు మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కలశాలతోన అర్ధనారీశ్వరుడు, తర్వాత తోలుతోన, తర్వాత నందితోన, ఆ తర్వాత ఏమో ఇక్కడనేమో నార్మల్ శివుడు రుద్రరూపము. ఇక్కడ చూడండి వినాయకునితోన, ఆ తర్వాత వినాయకుని శివుని యొక్క విశ్వరూపం, ఆ తర్వాత శివుడు ఇక్కడ కూర్చున్నది దీని మీద తాండవం ఆడుతున్నట్టు. తర్వాత ఇది ఇంకొకటి చూడండి, అర్ధనారీశ్వరుడితో ఉంది ఇది. తర్వాత ఇక్కడ ఒకటి ఇటు నాట్యం ఆడుతున్నట్టు. ఆ తర్వాత ఇక్కడనేమో బ్రహ్మదేవుని లాగా, ఇక్కడనేమో శివుడు విషాన్ని తాగుతున్నట్టు. శివుడు పార్వతి, శివపార్వతి. తర్వాత శివుడు పార్వతి, ఇక్కడ హనుమంతుడు కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు కాళికాదేవి దగ్గర నుంచి చూడండి, కాళికాదేవిని. లోపల గుడి మాత్రం చాలా బాగుంది. అండర్ గ్రౌండ్ కూడా ఉంది. లోపల శివుని యొక్క అన్ని రూపాలు కనిపిస్తాయి అనమాట కాళికాదేవి విగ్రహంతో పాటు. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇది రామ్కి పాడి దగ్గరగా ఉంది. రాముడు జల సమాధి అయిన కాలువ దగ్గర ఈ శివుని గుడి ఉంది. కొంచెం ముందరకు వస్తే ఒక మనకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గుడిలాగా కనిపిస్తుంది, కాలువలాగా. అక్కడ ఉంటుంది గుడి. చూడండి బయట నుంచి ఇలా కనిపిస్తుంది మీకు. బయట నుంచి ఇలా కనిపిస్తుంది గుడి. గుడి చాలా బాగుంది. అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఖచ్చితంగా వస్తే విజిట్ చేయండి. చాలా బాగుంది గుడి మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టే అనుకుంటున్నా. ఈ గుడి మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.